తూర్పుగోదావరి జిల్లాలో రైతులు మరోసారి రోడ్డెక్కారు. నిడదవోలు నియోజకవర్గంలో రబీ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడంతో పాటుగా నెల నుంచి పెండింగ్లో ఉన్న డబ్బు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డి ముప్పవరం ప్రధాన సెంటర్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మండల పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కోరారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం రైతుల్ని తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్న అధికారుల హామీతో ధర్నా విరమించారు. అది కూడా చెప్పండి ధాన్యం తోలుతానంటే పైన వర్షాలు వస్తున్నాయని రైతులకి దండం పెట్టి మిల్లు ఆయనకి మేము ధాన్యం తోలేవండి. పోయిన నెల 20వ తారీఖుని అప్పుడు వాళ్ళు బీజీలు లేవన్నారని ఇప్పుడేమో బీజీలు ఆడుకుంటే రైతు భరోసా కేంద్రంగా టార్గెట్ లేదంటున్నారండి. ఇక్కడికి 20 రోజుల నుంచి మినిస్టర్ దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి తిరుగుతూనే ఉన్నామండి. మా వల్ల ఏం అవదని వాళ్ళు చేతులు ఎత్తేసారండి. మాకు ధాన్యం డబ్బులు కొట్టాలండి. టార్గెట్లో పోలే ముందు ధాన్యం డబ్బులు కొట్టాలండి. మాకు కొట్టిదాకా మేము సమ్మె మానవండి. దాదాపు అప్పుడే నెల దాటిపోయిన దాన్ని పురుగు మందు వాళ్ళు, దాన్ని ట్రాక్టర్ వాళ్ళు, దాన్ని కోత మిషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఏం చేయాలో కూడా అర్థం అవుతలేదు. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే మా పరిస్థితి, రైతు పరిస్థితి ఎలాగ అయిపోతుంది ఏంటంటే అసలు అక్కడెక్కడ అప్పులు తెచ్చి 5 నెలలు అక్కడెక్కడ తెచ్చి దాన్ని పెట్టుబడి పెట్టించామండి. పెట్టించి దాదాపు దాని వెళ్ళిపోయి అప్పుడే నెల సుమారు దాటేస్తుందండి. వీళ్ళందరినీ అక్కడ 5 నెలలు మామూలుగానే పెట్టామండి. మళ్ళీ ఇంకెక్కడ తెచ్చి పెట్టండి. మళ్ళీ మాకు ఆకుమల్లి కట్టే టైం వచ్చిందండి. మళ్ళీ అసలు ₹1 లేదు. వచ్చి కూలోళ్ళు అడుగుతున్నారు, దాన్ని ఎండపోసిన వాళ్ళు అడుగుతున్నారు. అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారండి. అసలు ₹1 ఇప్పుడు పడలేదండి. మరి అండి అధికారులు అంటే మంత్రి గారికి అందరూ చెప్తున్నాను, అక్కడ అడుగుతున్నాను. మా రైతులను ఎక్కడ రానిస్తారండి? ఎవరు చెప్తే ఎవరు దొరుకుతలేదండి. ఎవరికైనా చెప్తే ఎవరికైనా చెప్పండి అంటున్నారు. అక్కడికి వెళ్తుంటే ఎవరు సమాధానం చెప్తలేదండి. 500 సార్లు తోలేమండి. ఈ తాటరోళ్ళు, పురుగు మందు వాళ్ళు అన్నీ అరువులండి. రైతులేమో దాని అందరికీ పడ్డాయి, మీకు పడలేదండి. ఎప్పుడో పడ్డాయి అంటున్నారు. మాకు 20 రోజులు అయింది, మాకు ₹1 పడలేదండి.